అవకాశం ఎప్పుడు పని అనే మారువేషంలో వస్తుంది. అందుకే చాలామంది దాన్ని కోల్పోతారు. నువ్వు అనుకున్న విధంగా అది పనిచేయనంత మాత్రాన అది పనికిరానిది కాదు. మూర్ఖులు జ్ఞానులను మూర్ఖులు అంటారు, కానీ జ్ఞానులు ఏ మనిషిని మూర్ఖుడు అని అనరు. 5% మంది ఆలోచిస్తారు, 10% మంది తాము ఆలోచిస్తున్నామని అనుకుంటున్నారు. మిగిలిన 85% మంది ఆలోచించటం కంటే చనిపోవటం మేలు అనుకుంటున్నారు. శృంగారం అనేది ఆవిష్కరణ యొక్క అంతిమ రూపం. ఎందుకంటే అది శూన్యం నుండి సృష్టించి ఒక కొత్త జీవితాన్ని ముందుకు తెస్తుంది. అసంతృప్తి అనేది పురోగతికి మొదటి అవసరం. మన పాఠశాలలు విద్యార్థులకు ఆలోచించటం నేర్పటం లేదు. ఎంతమంది యువకులు తమ మెదడును ఖచ్చితంగా ఒక క్రమపద్ధతిలో పనిచేయటానికి కష్టపడుతున్నారనేది ఆశ్చర్యపరుస్తుంది. నువ్వు చేయగలిగినదంతా చేస్తే నీకు నువ్వే ఆశ్చర్యపోతావు.